ప్రైజ్ లార్డ్ పిల్లలు, దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం 33rd లెసన్లో ఉన్నాము. మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారు కదా? మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ప్రభువా, మరొకసారి నైనా మీరు మాకు ఇచ్చిన సమయానికై ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. క్లాస్ అంతటిలో మీ పరిశుద్ధాత్మ సహాయము, మీ సన్నిధి మాకు సమృద్ధిగా అనుగ్రహించి నైనా యాకోబు జీవితంలో నుంచి మేము నేర్చుకోవాల్సిన ప్రతి విషయాన్ని మీ ఆత్మ ద్వారా మీరు మాకు బోధించి మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ అపోస్తలుడైన యాకోబు, జేమ్స్ ది అపోస్టిల్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనము, 10వ అధ్యాయము 2వ వచనము, 17వ అధ్యాయము 1వ వచనము, మార్కు సువార్త 1వ అధ్యాయము 19, 3వ అధ్యాయము 17, 5వ అధ్యాయము 37, 9వ అధ్యాయము 2, 10వ అధ్యాయము 35, 14వ అధ్యాయము 33, లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనము, 6వ అధ్యాయము 14, 8వ అధ్యాయము 51వ వచనము, అపోస్తల కార్యము 1వ అధ్యాయము 13వ వచనము, 12వ అధ్యాయము 2వ వచనము. ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. మాథ్యూ చాప్టర్ 20 verse 20 to 22. Then the mother of Zebedee's sons came to Jesus with her sons and kneeling down asked a favor of him. What is it you want? He asked. She said, grant that one of these 2 sons of mine may sit at your right and the other at your left in your kingdom. You don't know what you are asking. Jesus said to them, can you drink the cup I am going to drink? We can, they answered. So అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా? ఈ రోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ ఎవరంటే అపోస్తలుడైన యాకోబు గురించి మనం నేర్చుకోబోతున్నాం. యాక్చువల్గా కొత్త నిబంధనలో చూస్తే 3 యాకోబులని మనం చూడగలుగుతాం అనమాట. ఒక ఫస్ట్ యాకోబు వచ్చేసి జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు. లాస్ట్ లెసన్లో మనం నేర్చుకున్నాం కదా, యోహాను, అపోస్తలుడైన యోహాను, అతని యొక్క సహోదరుడే జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు అనమాట. ఇంకా ఇంకొక యాకోబుని ఎవరు చూస్తామంటే అల్ఫై కుమారుడైనటువంటి యాకోబు. యాక్చువల్గా యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో 2 యాకోబులు ఉన్నారు. ఒకటి జెబెదయి కుమారుడు యాకోబు, ఇంకొకటి అల్ఫై కుమారుడైనటువంటి యాకోబు. సో జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు ఆయన పెద్దవాడు, అల్ఫై కుమారుడైనటువంటి యాకోబు ఆయన చిన్న యాకోబుగా పిలువబడతాడనమాట. ఇంకా 3వ యాకోబుని మనం ఎవరు చూస్తామంటే యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు అనమాట. సో యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా ఉంటున్న సమయంలో అతనికి సహోదరుడైనటువంటి యాకోబు కూడా ఉన్నాడనమాట. సో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉంటున్న సమయంలో, ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో అతని సహోదరులు ఎవ్వరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదనమాట. సో యాకోబు, యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న సమయంలో ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఈ యాకోబుకి తాను ఆయన ప్రత్యక్షం అవుతాడనమాట. ఆ సమయంలో ఈ యొక్క యాకోబు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ఆయన ప్రారంభిస్తాడనమాట, ఆయనని అంగీకరిస్తాడనమాట. సో ఈ యాకోబు యాక్చువల్గా ఆది సంఘం స్థాపించబడినప్పుడు మొదటి సంఘంలో ఆయన యాక్చువల్గా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అనమాట. యెరూషలేం సంఘంలో ఈయన చాలా ప్రామినెంట్ వ్యక్తిగా చెప్పబడతాడు, అంటే ప్రాముఖ్యమైన వ్యక్తిగా చెప్పబడతాడనమాట. ఇంకా యెరూషలేము అది కౌన్సిల్ అని ఉంటుంది, జెరూసలేం కౌన్సిల్ అనేది ఒక కౌన్సిల్ ఉంటుంది అనమాట. ఆ కౌన్సిల్లో ఈయన ముఖ్య అధ్యక్షుడు అనమాట, అంటే ప్రెసిడెంట్గా చెప్పబడతాడనమాట. ఇంకా చూస్తే ఈ యాకోబు గురించి పౌలు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన మార్పు నొందుతాడో, పౌలుకి కూడా ఆయన కొన్ని విషయాలలో ఆయన కొన్ని సలహాలు ఇచ్చినట్టుగా అపోస్తల కార్యంలో చెప్పబడుతుంది అనమాట. ఇంకా యాకోబు పత్రిక ఏదైతే ఉందో ఆ యాకోబు పత్రిక కూడా యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు రాసి ఉండవచ్చు అనేసి చరిత్రకారులు చెప్తారనమాట. సో ఇప్పుడు 3 యాకోబులని మనం కొత్త నిబంధనలో చూడగలుగుతాం అనమాట. సో ఈరోజు మనం స్పెసిఫిక్గా నేర్చుకుంటున్న యాకోబు ఎవరంటే అపోస్తలుడైనటువంటి యాకోబు, యేసుక్రీస్తు శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి యాకోబు అనమాట.
అనమాట. సో ఈయన గురించి మనం ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఆయన యాక్చువల్గా అపోస్తులందరిలో కూడా, శిష్యులందరిలో కూడా మొట్టమొదటి హతసాక్షిగా మార్చబడిన వ్యక్తే యాకోబు అనమాట. సో ఇప్పుడు మనం ఈయన బయోడేటాను చూస్తే, యాక్చువల్గా మనం యోహాన్ లెసన్ మనం నేర్చుకున్నాం కదా, కొంతవరకు ఇన్ఫర్మేషన్ మనకి దాంట్లో నుంచే యాకోబు గురించి మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు యాకోబు యొక్క తల్లిదండ్రులు ఎవరంటే జెబెదయి ఇంకా సలోమి. అతను జన్మించిన స్థలము గలిలయ సముద్ర తీరంలో పడమర వైపు ఉన్నటువంటి బెత్సైదా గ్రామంలో ఆయన జన్మించాడు. ఆయన చేపలు పట్టే వారి యొక్క కుటుంబంలో ఆయన జన్మించారనమాట. సో మనకి యోహాన్ లెసన్ నుంచి దాదాపుగా ఇతని గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్ మనకి అర్థమవుతుందన్నమాట. సో ఈ యాకోబు యాక్చువల్గా యేసుక్రీస్తుని వెంబడించడానికంటే ముందే ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యుడు. ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుని ఆయనకి పరిచయం చేశాడో అప్పటి నుంచి ఆయన యాకోబు యేసుక్రీస్తుని వెంబడించడం మొదలుపెట్టాడనమాట. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు గలిలయ సముద్ర తీరంలో వెళ్తున్న సమయంలో పేతుర్ని ఆంద్రేయుని చూసి తనని వెంబడించమని ఆయన వారికి సెలవిస్తాడనమాట. ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ జెబెదయి కుమారులైనటువంటి యాకోబు యోహాన్ కూడా తన తండ్రితో పాటు వారు అక్కడ చేపలు బట్టి వారు వాళ్ళని బాగు చేసుకుంటూ ఉంటారనమాట. సో ఆ సమయంలో యేసుక్రీస్తు తనని వెంబడించమని ఈ యొక్క జెబెదయి కుమారులని ఆయన పిలుస్తాడనమాట. సో యాకోబు అప్పుడే తన తండ్రిని ఇంకా తన వలలని వాటన్నిటిని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించడం ఆయన మొదలు పెడతాడనమాట. సో మనం యోహాను గురించి ముందు విన్నాం, అతను చాలా దేవుని కొరకు రోషం కలిగిన వాడు, మంట కలిగిన వాడు అనమాట. సో ఇప్పుడు యాకోబు కూడా దాని విషయంలో ఏం తక్కువేం కాదనమాట. ఎందుకంటే మనం చూసాం కదా ఎగ్జాంపుల్స్, ఎప్పుడైతే సమరయులు యేసుక్రీస్తుని తమ గ్రామంలోనికి అంగీకరించలేదో వాళ్ళు ఏమని అడుగుతారు, అంటే పైనుంచి అగ్ని దిగి వచ్చి వీరిని కాల్చివేయడానికి మేము సెలవు ఇవ్వడానికి నీకు ఇష్టమేనా అనేసి అడుగుతారనమాట. అంటే దేవుని యేసుక్రీస్తు విషయంలో యాకోబు చాలా రోషం కలిగిన వాడు, మంట కలిగిన వాడు. అంటే యేసుని వెంబడించడం మొదలుపెట్టినప్పటి నుండే ఆయన యేసు విషయంలో చాలా రోషం కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇంకా అదే సమయంలో యేసు పేరిట ఒక అతను ఆయన కొన్ని కార్యాలు చేసినప్పుడు అతన్ని కూడా వారు ఆటంకపరచడం చూస్తామన్నమాట. సో ఈ విధంగా యాకోబు తన యవన కాలం నుండే యేసుని వెంబడిస్తున్న సమయం నుండే యేసు విషయంలో మంచి రోషం కలిగి, మంచి మంట కలిగి, ఆయన మంచి సమర్పణతో యేసుక్రీస్తుని వెంబడించినట్టు మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు వారికి బోయనెర్గేసు అని పేరు పెడతాడంటే ఉరుమెడి వారు అనేసి అర్థం అనమాట. సో ఈ యాకోబు కూడా యోహాను వలె కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో యేసుతో ఉన్నట్టు మనం చూస్తామన్నమాట. ఎప్పుడైతే పేతురు యొక్క అత్త ఆమె జ్వరంతో ఉంటుందో ఆమెను స్వస్థపరిచినప్పుడు యోహానుతో పాటు యాకోబు ఇంకా పేతురు కూడా ఉంటారనమాట. ఇంకా అదే సమయంలో యాయేరు కుమార్తె చనిపోయినప్పుడు ఆమెను తిరిగి లేపిన సమయంలో కూడా ప్రత్యేకంగా యాకోబు అక్కడ యేసుక్రీస్తుతో ఉన్నట్టు మనం చూస్తామన్నమాట. ఇంకా రూపాంతరం కొండ మీదకి కూడా యేసు ఎప్పుడైతే యాకోబు యోహాన్ని పేతుర్ని తీసుకొని వెళ్తాడో అక్కడ కూడా యాకోబుని మనం చూడగలుగుతామన్నమాట. ఇంకా అదే సమయంలో గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ముగ్గురిని కూడా వెంటబెట్టుకొని వెళ్తాడు. సో యాకోబు కొన్ని ప్రత్యేకమైన సంఘటనల్లో మనకి కనబడుతున్నాడు. యాక్చువల్గా పేతురు, యాకోబు, యోహాను వీరి ముగ్గురు కూడా యేసుక్రీస్తుకి ప్రియమైన శిష్యులని మనకి తెలుసు అనమాట. అయితే యాకోబు యేసుని వెంబడిస్తున్న సమయంలో యేసు యొక్క విషయాలని, ఆయన ప్రతి విషయంని గమనిస్తూ వచ్చిన వ్యక్తి. అంటే ఆయన చేసిన అద్భుత కార్యములు కానీ, ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన మహిమని చూసిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఇంకా గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు శిలువ మరణం గురించిన వేదన ఆయన పడుతున్న సమయంలో యేసు యొక్క వేదనని ఆయనని కన్నులారా చూసిన వ్యక్తిగా ఆయన మనకి కనబడుతున్నాడు అనమాట. కాకపోతే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం సమయంలో యాకోబు అక్కడ లేడు, యోహాను ఉన్నట్టుగా యాకోబు అక్కడ లేడనమాట. అయితే యేసుక్రీస్తు తిరిగి లేచి, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకి ఆజ్ఞాపించిన విధంగానే వారందరూ 120 మంది వారు పెంతెకోస్తు దినంన పరిశుద్ధాత్మ కోసము కనిపెట్టుకొని ఉంటారు కదా, వారిలో కూడా యాకోబు ఉంటాడనమాట. సో ఈ యాకోబు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, పెంతెకోస్తు దినంన పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి అనమాట. దేవుని ఆత్మ చేత నింపబడక ముందే ఆయన దేవుని విషయంలో ఎంతో రోషం కలిగినట్టుగా మనకు కనబడుతున్నాడు కదా. అయితే దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత ఇంకా బాహుబలంగా ఆయన దేవుని కొరకు పనిచేయడం మొదలు పెడతాడు. ఎంతో ఆయన దేవుని కృప చేత, దేవుని శక్తి చేత దేవుని యొక్క సువార్తను ఆయన విస్తరించడం ప్రారంభిస్తాడనమాట. అయితే ఆది సంఘం స్థాపించిన తొలి దినాల్లో ఇప్పుడు శిష్యుల ద్వారా, అపోస్తలుల ద్వారా అనేక స్థలాల్లో దేవుని యొక్క సువార్త
విస్తరించబడడం జరిగింది కదా. అది మనకి ముందు లెసన్స్లో మనం వింటూనే వచ్చాం. అనేక చోట్ల దేవుని యొక్క వాక్యం అనేది ప్రబలమైందనమాట. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన ద్వారే రక్షణ అనేసి అపోస్తులందరూ కూడా ప్రకటించడం మొదలుపెట్టారు. కానీ అది అనేకులకి అది ఇష్టంగా లేదనమాట. ఎంతోమంది విరోధులు దానికి విషయంలో లేశారనమాట. ఎంతో ఆటంకాలు ఆ సమయంలో జరిగాయి. ఎంతోమంది కొట్టబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, వారు బందీలుగా తీసుకొని వెళ్ళబడ్డారు, హింసింపబడ్డారు. ఈ విధంగా జరుగుతున్న సమయంలో అట్లాంటి పరిస్థితిలో ఈ యాకోబు కూడా పట్టబడతాడనమాట. యాక్చువల్గా ఆ యాకోబు గురించి బైబిల్లో ఎక్కువ హిస్టరీ అయితే ఇవ్వలేదు, కానీ చరిత్రకారులు చెప్పబడిన ప్రకారంగా ఏమని ఉంటుందంటే ఆయన స్పెయిన్ దేశానికి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి అక్కడ యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తారనమాట. అయితే యాకోబు స్పెయిన్ దేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత యూదా రాజ్యంని అప్పుడు హేరోదు రాజు పరిపాలిస్తూ ఉంటాడనమాట. యాక్చువల్లీ హేరోదు రాజు, ఈయన హేరోదు ఎవరంటే హేరోదు అగ్రిప అనమాట. ఈయన అంతకుముందున్న హేరోదు రాజు యొక్క మనుమడే అనమాట. ఈయన ఏం చేస్తాడంటే యూదులని సంతోషపెట్టడానికి అక్కడ కొంతమందిని బంధిస్తాడనమాట. యాక్చువల్గా ఆ సమయంలో యూదులు కూడా అక్కడ సువార్త విషయంలో వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నారనమాట. ఎందుకంటే అప్పటి వరకు వారు యేసుక్రీస్తుని మెస్సైగా అంగీకరించలేదు కాబట్టి యూదుల ద్వారా కూడా అక్కడ సువార్తకి చాలా ఆటంకం ఏర్పడిందనమాట. సో వారిని సంతోషపెట్టడానికి ఇక్కడ యాకోబును వారు బంధించేస్తారనమాట. బంధించేసి ఆయనకి విరోధంగా అనేకమైనటువంటి ఫాల్స్ విట్నెస్ అంటే అబద్ధ సాక్షులని అక్కడ పెడతారనమాట. ఆ సమయంలో ఇంకా ఆ సాక్ష్యములన్నిటిని విన్న తర్వాత హేరోదు రాజు అతన్ని చంపివేయడానికి అక్కడ నిర్ణయించుకుంటాడనమాట. నిర్ణయించుకొని అతన్ని ఖడ్గం చేత చంపించడానికి అతన్ని అప్పగించేస్తారనమాట. ఆ సమయంలో ఆయన మరణానికి వెళ్తున్న సమయంలో ఆయన బాధతో దిగాలుగా అక్కడ అయ్యో ఇప్పుడు నన్ను చంపివేస్తారు కదా అనేసి అక్కడ ఆయన ఏదో దుఃఖంతో ఆయన వెళ్ళలేదు, కానీ ఒక జయం పొందుకున్నటువంటి సైనికుడు, ఒక యోధుడు ఎంత సంతోషంతో అయితే ఒక జయంని అనుభవించిన తర్వాత ఎంత సంతోషంతో ముందుకెళ్తాడో ఆ మరణాన్ని ఎదుర్కోవడానికి ఆయన చాలా సంతోషంతో ఆ మరణానికి చాలా దగ్గరగా వెళ్ళాడనమాట. అది చూసిన వారికి చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఆయనను చంపివేస్తాం కాబట్టి ఏ విధంగానైనా ఆయన మరణం తప్పించుకోవడానికి యేసుక్రీస్తుని అతను తృణీకరిస్తాడు అనేసి వాళ్ళు అనుకున్నారు. కానీ యాకోబు అక్కడ అది జరిగించలేదనమాట. అంత మరణకరమైన పరిస్థితి అతనికి వచ్చినప్పటికీ కూడా, ఆ శ్రమ అనుభవం అతనికి వచ్చినప్పుడు కూడా అతడు అక్కడ యేసుక్రీస్తుని తృణీకరించలేదు. కానీ యేసు విషయంలో యేసు కొరకు అతను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండి ఆ మరణాన్ని ఎదుర్కోవడానికి చాలా సంతోషంతో ఎంతో ఆనందంతో ఆయన ముందుకు వెళ్ళాడనమాట. ఇది చూసిన అబద్ధ సాక్షులు వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అయితే చరిత్రకారుల ప్రకారంగా అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఒక అబద్ధ సాక్ష్యం చెప్పిన ఒక వ్యక్తి యాకోబు ఈ విధంగా వెళ్ళడం చూసి అతనిలో మార్పు కలిగి నిజంగా యేసుక్రీస్తే నిజమైన దేవుడేమో, అందుకే ఈ విధంగా వెళ్తున్నాడు అనేసి యేసుక్రీస్తుని కూడా అబద్ధ సాక్షి అంగీకరించినట్లుగా చరిత్రకారులు చెప్తారనమాట. సో ఇది చూసిన హేరోదు యాకోబుతో పాటు అబద్ధ సాక్షిని కూడా అక్కడ ఆయన ఖడ్గంతో చంపించేసినట్టు చరిత్రకారులు చెప్తారనమాట. సో ఈ విధంగా ఆయన మరణానికి వెళ్ళినప్పుడు ఖడ్గము చేత యాకోబు అక్కడ చంపివేయబడతాడనమాట. అంటే మరణంతో కూడా ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు యొద్దకు ఆయన చేరాడు. యాకోబు అసలుగా అయితే యవన కాలంలో క్రీస్తును వెంబడించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మరణం ద్వారా ఆయన తన ప్రభు యొద్దకు ఆయన సంతోషంగా చేరుకున్నాడు. నమ్మకంగా ప్రభు కొరకు జీవించాడు, నమ్మకంగా ప్రభు కొరకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఆయన AD 44లో చంపబడినట్టుగా రాయబడి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వెలుగుబడుతున్న ఒక తార అది మరణించినప్పుడు అది చీకటిగా మారలేదు, కానీ అనేక వారిని అనేకులను ఆయన ద్వారా వెలిగింపబడినట్టు చరిత్రలో రాయబడిందనమాట. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక విషయం నెరవేర్చబడుతుంది. ఇందాక మనం మెమరీ వర్స్లో చదివాం కదా, జబదే యొక్క భార్య అయినటువంటి సలోమి యేసుక్రీస్తుని వీరిద్దరూ వెంబడిస్తున్న సమయంలో యేసు యొద్దకు వచ్చి ఆమె యేసుని ఏమని అడుగుతుందంటే, నీ రాజ్యంలో కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చుండడానికి నువ్వు సెలవిమ్మన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు చెప్తాడు, నువ్వు ఏం అడుగుతున్నావో నీకు తెలుసా అనేసి వారిని అక్కడ అంటాడనమాట. ఏమంటాడంటే ఆయన, నా గిన్నెలోనిది వీరు త్రాగగలరా అనేసి అక్కడ యేసుక్రీస్తు చెప్తాడనమాట. అప్పుడు వారు
ఏమంటారు, మేము త్రాగగలము అనేసి అంటారనమాట. యాక్చువల్గా అక్కడ గిన్నెలోనిది త్రాగడం అంటే ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుని వద్ద ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు, తండ్రి నీకు సాధ్యమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు అని చెప్తాడనమాట. అంటే ఆ గిన్నె అంటే ఆ పాత్ర అంటే ఏంటంటే యేసుక్రీస్తు అనుభవించబోయే శ్రమల గురించి, శిలువ శ్రమల గురించి, ఆయన అనుభవించబోయే మరణం గురించి చెప్పబడుతున్న విషయమే అక్కడ పాత్ర అనమాట. సో యేసుక్రీస్తు అంటాడు, నా పాత్రలోనిది వీరు త్రాగగలరా అనేసి అంటారంటే వారు త్రాగగలము అని చెప్తారనమాట. అంటే యేసుక్రీస్తు ఎలాంటి శ్రమల గుండా అయితే వెళ్ళాడో, ఏ విధంగా అయితే మరణానికి అప్పగించుకున్నాడో, యాకోబు కూడా యేసు కొరకు ఆయన శ్రమల గుండా వెళ్ళాడు, మరణానికి అప్పగించుకున్నాడు. అంటే ఆయన క్రీస్తు యొక్క గిన్నెలోనిది ఆయన త్రాగగలిగాడు. అక్కడ యేసు చెప్పబడిన విషయం ఇక్కడ యాకోబు జీవితంలో నెరవేరుతుంది. యాక్చువల్గా యాకోబు జీవితంలోనే కాదు, యోహాను జీవితంలో కూడా అది మనం నెరవేర్చబడినట్టు చూస్తున్నాం. యేసు విషయంలో అతను అనేక శ్రమల గుండా వెళ్ళాడంటే మరుగుచు నూనెలో వేయబడడం అనేది అది చిన్న విషయమా? కాదు. కాబట్టి జబదే కుమారులు యాకోబు, యోహాను కూడా యేసు పాత్రలోనిది తాగారు. అయితే ఇక్కడ యాకోబు గురించి మనం స్పెసిఫిక్గా చెప్తే ఆయన అపోస్తులందరిలో కూడా, యేసుక్రీస్తు శిష్యులందరిలో కూడా మొట్టమొదటి హతసాక్షి ఈ యొక్క యాకోబు అనమాట. చాలా సంతోషంతో ఆయన తన మరణం కొరకు తను తాను అప్పగించుకున్నట్టుగా చూస్తున్నాం అనమాట. అయితే యాకోబు ఈ విధంగా చంపబడడానికి గల రీజన్ ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు గురించి ప్రకటించి మనుషులను కలవరపరిచాడు అనేసి ఆరోపణ అతని మీద నేరం మోపేసి ఆ విధంగా చంపించేశానమాట. ఇంకా యాకోబు ఈ విధంగా చంపబడిన తర్వాత హేరోదు రాజు ఏం చేస్తాడంటే, ప్రజలకి ఇది చాలా ఇష్టమైంది అని అతను తెలుసుకొని యాక్చువల్గా ఖడ్గం చేత చంపివేయబడడం అనేది చాలా కఠినమైన శిక్ష అనమాట. అది యూదులని చాలా సంతోషపరిచే ఒక పనిష్మెంట్ అనమాట. అయితే దీని ద్వారా వారందరికీ సంతోషం కలుగుతుందనేసి హేరోదు రాజు తెలుసుకొని అతను ఏం చేస్తాడంటే పేతురుని కూడా ఆయన బంధింపజేస్తాడనమాట. పేతురుని కూడా బంధించిన తర్వాత ఆయనను కూడా చెరసాలలో పెడతారనమాట. కానీ తర్వాత పేతురు తప్పించబడతాడు. అతనికి ఎటువంటి మరణశిక్ష ఆ సమయంలో విధించబడడం జరగదు. అక్కడ దేవుడు అతన్ని తప్పిస్తాడు. కానీ యాకోబు మాత్రము క్రీస్తు కొరకు అతను ఒక హతసాక్షిగా మారిపోతాడనమాట. సో ఇప్పుడు ఈ యాకోబు జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటో మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు చూసుకుందాం. ఈ లెసన్లో మనం నేర్చుకునే మొదటి విషయం ఏంటంటే, మనం క్రీస్తుతో కూడా ఏలుబడి చేయాలంటే మనం ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో మనం ఆయనకి నమ్మకస్తులుగా జీవించాలి. అదే సమయంలో ఇతరుల యొద్ద మనం ఆయన కొరకు మనం సాక్షులుగా జీవించాలి. ఎప్పుడైతే ఇప్పుడు యాకోబు జీవితం మనం గమనించినట్లయితే, ఫస్ట్ యేసుక్రీస్తు యాకోబుని చూసిన సమయంలో గలిలే సముద్ర తీరంలో ఆయన ఏం చేస్తున్నాడు, తన వలలను బాగు చేసుకుంటున్న వాడిగా కనబడ్డాడు. ఒక సాధారణమైన చేపలు పట్టే వ్యక్తి అనమాట. ఈ వ్యక్తిని యేసుక్రీస్తు తనని వెంబడించమని, ఫాలో మీ అనేసి, తనను వెంబడించమనేసి యేసు అతన్ని పిలిచినప్పుడు ఆయనకు ఉన్నవన్నీ విడిచిపెట్టి నమ్మకంగా అతను క్రీస్తుని వెంబడించాడు. క్రీస్తుని వెంబడించిన సమయంలో, క్రీస్తుతో కూడా అతను నడుస్తున్న సమయంలో యేసు చేసే అద్భుత కార్యములను, యాయిరు కుమార్తెని లేపినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములను, క్రీస్తు యొక్క మహత్వమును ఆయన కన్నులారా చూశాడు. ఇంకా రూపాంతరం కొండలో ఆయన యొక్క మహిమను ప్రత్యక్షంగా చూశాడు. ఇంకా గెత్సెమనే తోటలో ఆయన యొక్క వేదనని కన్నులారా చూశాడు. ఈ విధంగా అతను గలిలయ సముద్ర తీరంన తన ప్రయాణంను ప్రారంభించిన వ్యక్తి, యేసును వెంబడించడం మొదలుపెట్టిన వ్యక్తి, చివరికి వచ్చేసరికి ఆయన క్రీస్తుకి హతసాక్షిగా మారినట్లుగా, నమ్మకంగా జీవించినట్లుగా మనం యాకోబుని చూడొచ్చు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు యాకోబు యేసును వెంబడిస్తున్న సమయంలో యేసు యొక్క అద్భుత కార్యాలను చూశాడు, ఆయన మహిమను చూశాడు. ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్కి వస్తే ఆయన వేదనని కన్నులారా చూశాడు. తర్వాత ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో మరణానికి దగ్గరికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన అనుకోవచ్చు కదా, ఇన్నాళ్ళు నేను ఆయన మహిమను చూశాను, ఆయన అద్భుతాలను చూశాను, ఇప్పుడేంటి ఈ మహిమ అద్భుతాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఇప్పుడు నేను మరణం వరకు వచ్చేసాను ఏంటి అనేసి అతడు అనుకోలేదు. కానీ మరణం దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆయన వెనుదిరిగి మళ్ళీ గలిలయకు వచ్చేయలేదు. కానీ ఆయన ప్రారంభించిన ఆయన పరుగుని, ఆయన నమ్మకంగా ఆయనకు ప్రయాణాన్ని క్రీస్తుతో పాటు కొనసాగించి ఆయన యేసుని వెంబడించి ఆయనకి హతసాక్షిగా మారాడంటే నమ్మకంగా ఆయన క్రీస్తుని
వెంబడించాడు అన్నట్టుగా మనం యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. గలిలే సముద్ర తీరంలో ఒక సాధారణమైన వ్యక్తిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి చివరికి క్రీస్తు కొరకు నమ్మకమైన హతసాక్షిగా అతడు మారాడంటే క్రీస్తు కొరకు నమ్మకంగా ఈ యొక్క లోకంలో ఆయన జీవించినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు తన జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించడం మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో ఉంటున్న సమయంలో ఆయన క్రీస్తు కొరకు మంచి సాక్షిగా జీవించినట్టు మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో నేర్చుకున్నాం కదా. సో అదేవిధంగా మనం కూడా ఆ విధంగానే మనం జీవించాలి. లోకంలో ఉంటున్న సమయంలో మనం దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించాలి. ఇంకా ఆయనకి మనం సాక్షులుగా ఉండాలి. ఇప్పుడు చిన్న వయసులో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు కదా. ఇప్పుడు మీరు స్కూల్లో కానీ కాలేజెస్లో మీరు ఉంటున్న ఏరియాస్లో మీ వయసు పిల్లలతో మిమ్మల్ని మీరు ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి. వారికి దేవుడు తెలియదు, ఇంకా వారికి నిజమైన దేవుని రాజ్యం గురించిన విషయాలు వారికి తెలియదు. అనేకులు మీ వయసులో ఉన్న పిల్లలు ఎంతోమంది ఆ విధంగా నశించిపోతున్నారు. కానీ వారి మధ్యలో నుండి దేవుడు మీకు తన కృపనిచ్చి ఏర్పరచుకున్నప్పుడు మీరు ఏ విధంగా ఉండాలి? చిన్న వయసులో నుండే దేవుణ్ణి ఎరిగిన మీరు దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించాలి. లోకంలో అనేక విషయాలు మనల్ని ఆకర్షిస్తున్నప్పటికీ కూడా మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఇంకా ఆయన సువార్తని ధైర్యంగా ఇతరులకి ప్రకటించే వారిగా ఉండాలి. చాలామంది కొంతమంది కొంచెం షైగా ఫీల్ అవ్వడము, లేకపోతే ఎవరేమంటారని భయపడడము, క్రీస్తు సువార్త విషయంలో చాలా భయపడుతూ ఉంటారు కదా. కానీ యాకోబుని మనం చూస్తున్నాం కదా, ఆయన మరణానికైనా అప్పగించుకున్నాడు, కానీ క్రీస్తు సువార్త విషయంలో ఆయన వెనుదిరగలేదు. కాబట్టి మనం ఇతరులకి క్రీస్తు సువార్తని ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకి కానీ ఎవరికైనా కూడా సువార్త చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇంకా సెకండ్ విషయం మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఎవరైతే క్రీస్తుని వెంబడించాలనుకుంటారో వారు తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడించాలి. ఇక్కడ యాకోబు విషయంలో మనం అదే చూస్తున్నాం. యేసుక్రీస్తు శిష్యులకు ఏమని చెప్పాడు? ఎవరైతే నన్ను వెంబడించగోరిన ఎడల వారు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అనేసి ఆ విధంగా క్రీస్తు చెప్పాడనమాట. యాకోబు జీవితంలో అది నెరవేరింది. ఆయన తను తాను ఉపేక్షించుకున్నాడు. తనని తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? తనకున్న ఆశలు, తనకున్న కోరికలు, యవ్వన కాలంలో అతను క్రీస్తుని వెంబడించాడు కదా. కానీ యేసు అతన్ని పిలిచిన వెంటనే తనకున్న సమస్తమును కూడా విడిచిపెట్టుకొని, తనకున్న ఆశలు, కోరికలు అన్నిటినీ కూడా విడిచిపెట్టుకొని చివరికి మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. అంటే తన ప్రాణంని కూడా ఆయన ప్రేమించలేదు, కానీ నమ్మకంగా ఆయన క్రీస్తుని వెంబడించాడు. తన సిలువనెత్తుకొని శ్రమల అనుభవం గుండా అతను వెళ్ళి క్రీస్తుకి తను తాను అప్పగించుకున్నాడు. సిలువ మోసుకెళ్ళిన వ్యక్తి యాకోబుకి ఇప్పుడు సిలువ మోసుకొని క్రీస్తుని వెంబడించిన యాకోబుకి ఏం దొరికింది? ఈ లోకంలో ఏమీ దొరకలేదు, కానీ పరలోకమందు క్రీస్తే అతనికి దొరికాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం ఏ విధంగా ఉండాలి? మనం కూడా మన సిలువనెత్తుకొని మనం క్రీస్తుని వెంబడించే వారిగా ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి క్రీస్తుని తన సిలువనెత్తుకొని వెంబడిస్తున్న సమయంలో వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు క్రీస్తు ఎలా వెళ్తుంటాడో అదే మార్గంలో వీరు కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా అంతే అనమాట. ఇప్పుడు క్రీస్తు ఏ మార్గం గుండా వెళ్తున్నారో సిలువను ఎత్తుకొని వెళ్తున్న వారు కూడా అదే మార్గం గుండా యేసు వెనకాలే వారు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు సడన్గా ఇలా వెళ్తున్న సమయంలో ఇప్పుడు ఆ వ్యక్తికి పాపం అనేది ఎదురవుతుందనుకో. ఇప్పుడు సిలువనెత్తుకొని వెంబడిస్తున్న వ్యక్తి ఏం చేయాలి? ఇటు పాపంని వెంబడించాలా, ఇటు క్రీస్తుని వెంబడించాలా? ఏం చేయాలి? ఇప్పుడు ఆయన నమ్మకంగా ఈ పాపంని వద్దనుకొని మళ్ళీ క్రీస్తునే వెంబడించడం మొదలుపెట్టాలి. ఇప్పుడు ఇలా వెళ్తున్న సమయంలో కొద్ది దూరం వెళ్ళగానే అతనికి లోకం ఎదురైందనుకోండి. ఇప్పుడు మళ్ళీ లోకం వైపు ఇతను తిరగాల, తన సిలువనెత్తుకొని, లేకపోతే క్రీస్తు వైపే తిరగాల? మళ్ళీ ఆయన నమ్మకంగా క్రీస్తునే వెంబడించాలి. లోకంని కూడా ఆయన విడిచిపెట్టాలి. లోకం ఆయన ఎదురుగానే ఉంటుంది, కానీ ఆయన ఏం చేయాలి? లోకం వైపు తిరగొద్దు, కానీ క్రీస్తు వైపే వెళ్ళాలి. ఇప్పుడు అలా వెళ్తున్న సమయంలో ఆయనకి స్వయం అనేది ఎదురైందనుకోండి. స్వయం అంటే ఏంటి? తన సొంత విషయాలు, తన సొంత ఉద్దేశములు, కోరికలు, తన జీవితం గురించిన ఆలోచనలు ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా అతనికి మళ్ళీ ఎదురుగా వచ్చాయనుకోండి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు
దీన్ని వెంబడించాలా లేకపోతే క్రీస్తుని వెంబడించాలా? ఎటు వెంబడించాలి? ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని విడిచిపెట్టుకొని ఇక్కడికి కాదు కానీ మళ్ళీ ఆయన క్రీస్తునే వెంబడిస్తూ వెళ్ళాలి. చివరికి క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఆయనకి దూరం అవుతుంది. లోకం కానీ, శరీరాశలు కానీ, లోకాశలు కానీ, తన సొంత చిత్తాలు కానీ ఏవైనప్పటికీ కూడా ఇవన్నీ అతనికి దూరంగా వెళ్ళిపోతాయి. ఇంకా ఆయన క్రీస్తుకి దగ్గరగా వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు సిలువ మోసుకొని వెళ్తున్న వ్యక్తికి చివరికి ఏం దొరుకుతుంది? ఇక్కడ ఏం దొరికింది? లోకము, శరీరము, తన సొంత విషయాలు దొరికాయా లేకపోతే క్రీస్తు మిగిలాడా? ఏది మిగిలింది? అతను వెంబడిస్తున్న క్రీస్తే అతనికి మిగిలాడు. అతనితో ఉన్న సిలువ అంటే ఆ శ్రమల అనుభవం గుండా అతను వెళ్ళవలసి వచ్చింది. చివరికి సిలువను మోసుకెళ్తున్న వ్యక్తికి క్రీస్తే దొరుకుతాడు. కాబట్టి సిలువను మోసుకెళ్తున్న వ్యక్తికి ఏం దొరికింది? క్రీస్తే దొరకాడు. ఈ లోకాశలు, ఈ లోక సంబంధమైన విషయాలు, పాప సంబంధమైన విషయాలు కాదు కానీ నమ్మకంగా యేసుని వెంబడించేవారు తన సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడించినప్పుడు క్రీస్తే వారికి దొరుకుతారు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఎలా ఉండాలి? నమ్మకంగా క్రీస్తుని వెంబడిస్తున్న వారిగా ఉండాలి. అయితే మనం వెంబడిస్తున్న సమయంలో లోకము, పాపము ఇవన్నీ విషయాలు మనల్ని ఆకర్షిస్తాయి. కానీ మనం వాటి వైపు తిరగడం కాదు కానీ అవి మనల్ని ఆకర్షిస్తున్నప్పటికీ కూడా మనం క్రీస్తు వైపే వెళ్ళాలి, క్రీస్తునే వెంబడించాలి. అందుకే సిలువనెత్తుకొని తనని తాను ఉపేక్షించుకొని వెంబడించాలి. మనలో ఉన్న విషయాలన్నిటిని విడిచిపెట్టుకొని క్రీస్తుని వెంబడించినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనకు క్రీస్తే దొరుకుతాడు. పాపం మీద మనకి జయం దొరుకుతుంది. కాబట్టి పాయింట్స్ మీకు అర్థమైనాయి కదా? యాకోబు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు అవే అనమాట. నమ్మకంగా మనం క్రీస్తుని వెంబడిస్తే తప్పకుండా ఆయన రాజ్యంలో మనం ఉంటాము. క్రీస్తుని మనం సంపాదించుకొని జీవించగలుగుతాం. ఇంకా అదే సమయంలో ఆయన ప్రేమ ఆయన మనలో ఉన్నట్లయితే మనం క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవించగలుగుతాం. ఈ విధంగా మనం సిద్ధపడదాం. కాబట్టి మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఇప్పటి వరకు మీ కృప చేత మమ్మల్ని నడిపించిన దేవా, మీకు స్తోత్రం నైనా. అవును ప్రభా, యాకోబు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రం తండ్రి. అతన్ని వెంబడించమన్నప్పుడు ప్రభా అతనికి ఉన్న సమస్తమును తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించాడు ప్రభా. నైనా ఈ చిన్న వయసులోనైనా మీరు మమ్మల్ని పిలుస్తుండగా నైనా నమ్మకంగా ప్రభా మేము నైనా మాకున్న సమస్తమును విడిచిపెట్టుకొని మీ సిలువను ఎత్తుకొని శ్రమ అనుభవం గుండా మేము వెళ్ళడానికి నైనా మీ నిత్య రాజ్యంలో ప్రభా మీతో కూడా ఉండడానికి, మిమ్మల్ని పొందుకోవడానికి మీ కృప మాకు దయచేయమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.